టీడీపీ కకావికలం, తమ్ముళ్ల హాహాకారాలు, పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కరువు, ఎంపీ కేశినేని నాని బాటలోనే టీడీపీకి గుడ్ బై చెబుతోన్న నేతలు అని చెప్పి. కేశినేని నాని వెళ్ళిపోయారు కాబట్టి టీడీపీ కకావికలమైందని చెప్పి ఏ పేపర్లు ఇది సాక్షిలో అంటే ఇంకెందుకు మరి వేరే బ్యానర్ ఐటమ్ సార్ ఈరోజు అది హాఫ్ పేజ్ దానికే కేటాయించారు ఈరోజు. నేను అందుకే ఇప్పుడు మీకు 3 ఏ పేపర్ అని అడుగుతున్నాను. అందుకే అది సార్. సో ఏం చేస్తారు, సాక్షి పేపర్ ఇది అఫీషియల్ జగన్ పేపర్. అది అఫీషియల్ టీడీపీ పేపర్లో రాస్తే నేను తప్పు పట్టను, ఎందుకంటే అది అఫీషియల్గా వాళ్ళ పార్టీ పేపర్ అని రాసుకున్నాక వాళ్ళు అదే రాసుకుంటారు. ఇప్పుడు నమస్తే తెలంగాణలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెంబర్ 2 అన్నాడు, దాంతో కాంగ్రెస్లో విస్మయం అవుతున్న వార్త రావడంలో ఆశ్చర్యమే ఉందండి. అది నమస్తే తెలంగాణ కదా, అది నమస్తే కాంగ్రెస్, నమస్తే రేవంత్ రెడ్డి కాదు కదా. సో అందువల్ల నేను తప్పు పట్టాను నమస్తే తెలంగాణ, ఎందుకంటే ఇది ఓపెన్ న్యూస్ పేపర్. అలాగే సాక్షి వైసీపీ న్యూస్ పేపరు, ఇందులో తప్పు పట్టేది ఏముంటుందిగా. ఏ పార్టీకి అనుబంధం లేదు అన్న పేపర్లోనే ట్విస్ట్గా వార్త వస్తే దాన్ని విశ్లేషించాలి. సాక్షి పేపర్లు ఇంతకన్నా భిన్నమైన వార్తలు ఎందుకు వస్తాయి? సో అందువల్ల సంజీవ్ కుమార్ పోవడాన్ని ఆంధ్రజ్యోతి ఒక రకంగా రాస్తే, కేజీనేని నాని పోవడాన్ని సాక్షి ఇంకో రకంగా రాస్తుంది. సో అందువల్ల ఇక్కడ విషయం ఏంటంటే 2 పార్టీల్లో టీడీపీ నుంచి వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోతున్నారు, వైసీపీ నుంచి వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి అంటే కాంగ్రెస్ నుంచి, ఎందుకంటే అక్కడ లేడు కనుక పోయటానికి. ఇదివరకు వెళ్ళిపోయారు, అక్కడ ఏమైనా చేరడమే తప్ప వెళ్ళడం లేదు. సో ఆల్రెడీ రక్తహీనతతో బాధపడుతున్నాడు, బరువు తగ్గడం ఉంటుందా? ఆల్రెడీ రక్తహీనత, ఇంకా బరువు తగ్గదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళు ఉన్నారు అక్కడ ఇక్కడ. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళిపోలేదా? అందువల్ల వైసీపీలో ఒక పద్మశాలిలో వెళ్ళిపోయినట్లు, ఒక ఎస్టీలే వెళ్ళిపోయినట్టు మనం కంక్లూజన్కి ఎలా రాగలం? ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి చాలా పెద్ద నాయకుడు కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి పెద్ద నాయకుడా కాదా? ఇప్పుడు కేశినేని నానిని జగన్ దగ్గరకు పట్టుకపోయిన అయోధ్య రామరెడ్డి బ్రదరే కదా. సో మళ్ళీ ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీలకు వెళ్ళిపోయాడు. మీకు ఆనం రామనారెడ్డి పెద్ద నాయకుడు కాదా, మాజీ మంత్రి, ఆయన ఆర్థిక మంత్రిగా ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్లో, చాలా సీనియర్ మంత్రి. మరి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, సో కాపు రామచంద్రారెడ్డి, ఇంతమంది రెడ్లు కూడా పోతున్నారు కదా. ఇక్కడ రెడ్లేది, రెడ్లు పద్మశాలీలు ఎస్టీలకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి పని పెట్టుకున్నాడు, సర్వేల ఆధారంగా ఎవరైతే అన్పాపులో వాళ్ళందరినీ తీసేసే పని పెట్టుకున్నాడు. అక్కడ రెడ్డా, బీసా, ఎస్సా, ఎస్టా, ఉమెనా, మెన్నా అనే సంబంధం లేదు. తనవాడ పక్కవాడ అనేది కూడా సంబంధం లేదు. ఎందుకంటే గెలుపు గుర్రాలకే పార్టీలు టికెట్లు ఇస్తాయి. తమ నాయకుడు గెలవాలి, గెలవడం కొరకు తమకు ఇప్పుడు జగన్ చెప్తున్నదే అన్నా, మనం గెలవాలి, గెలిచిన తర్వాత ప్రభుత్వం ఉంటే కదా పదవులు వచ్చేటి అని. అందువల్ల జగన్కు చాలా అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళని కూడా మారుస్తున్నారు కదా. ఆ అంచనాలు ఏమైనా తప్పులుంటే తప్పులుండొచ్చు. అందువల్ల వైసీపీలో టికెట్ రాని వాళ్ళను వాళ్ళు పాపులరా అన్పాపులరా అనే అంశాన్ని విశ్లేషించవచ్చు. ఉదాహరణకు పాపులర్గా ఉన్నా తీసేస్తున్నాడు అంటే అది ప్రశ్నించవచ్చు, ఇది ఎక్కడి రాజకీయమయ్యా, అన్పాపులర్గా ఉన్న వాళ్ళ టికెట్ ఇవ్వలేదంటే అర్థమవుతుంది. లేదు మంచి వాళ్ళకు కాస్త ఆనెస్ట్గా పేరున్న వాళ్ళని తీసేస్తే అడగచ్చు. కానీ తీసేసిన ప్రతి ఒక్కరిని కులాల లెక్కలు వేసుకుంటూ పోతే సో అట్లా ఎంతవరకు వేయగలుగుతాం మనము? కులాల లెక్కలు వేయగలుగుతారా? పోనీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైసీపీ పద్మశాలిని డ్రాప్ అని చెప్తున్న పత్రిక గ్యారెంటీ ఇవ్వగలుగుతుందా? తెలుగుదేశం పార్టీ బీసీలకే వైసీపీ కన్నా ఎక్కువ సీట్లు ఇస్తుందని ఇస్తే అప్రిషియేట్ చేయొచ్చు అప్పుడు మనం. అందువల్ల ఇప్పుడు తెలుగుదేశానికి పరీక్ష ఏంటంటే జగన్ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నాడు. మీరు న్యాయం చేయండి, మంచిదే కదా. బలహీన వర్గాలే అత్యధికంగా కదా, జనాభాలో మెజార్టీ కదా. అందువల్ల జగన్ అన్యాయం చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తే అయిపోతుంది. ఎవరికి కమ్మలకు కాపులకు టికెట్లు ఇవ్వకుండా మొత్తం బీసీలకు ఇచ్చేస్తే నిజంగా చంద్రబాబు నాయుడు న్యాయం చేసిన వాళ్ళగా మనం అప్రిషియేట్ చేయొచ్చు. అందువల్ల టీడీపీలో ఎంతమంది బీసీలకు ఇస్తారు, వైసీపీలో ఎంతమంది బీసీలకు ఇస్తారని లెక్కలేస్తే తేలిపోతుంది కదా ఎవరి న్యాయం ఎవరి న్యాయము. కేశినేని నాని వైసీపీ వేవ్లో కూడా గెలిచారు. 2014లో గెలిచారు, 2019లో వైసీపీ వేవ్ ఉంది కాబట్టి అప్పుడు కూడా గెలిచారు. సో అలాంటి నేత పార్టీ మారడం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎంత నష్టం కలిగించే అవకాశం ఉంది, వైసీపీకి ఎంత ప్లస్? రాష్ట్ర వ్యాప్తంగా ఉండకపోవచ్చు ఇంపాక్ట్, అట్లీస్ట్ ఆ కృష్ణా జిల్లా ఎన్నికలు వచ్చాక చూద్దామండి. మనం ఇప్పుడే ఒక లెక్కలు ఎలా వేసుకుంటాం. నాకేం థర్మామీటర్లు బారోమీటర్లు లేవు కదా.
నేను చెప్పలేను కదా ఎలా ఎంత నష్టం అంటే అని. కృష్ణ అంటే అందువల్ల డెఫినెట్గా కేసీఆర్ నాని బలమున్న నాయకుడే. సో ఆయనను బలహీనపరిచే కార్యక్రమం చాలా కాలంగా టీడీపీలో జరిగింది. నేను ఇదివరకు కూడా చెప్పాను. ఓకే, ఆయన బ్రదర్ చిన్నిని ప్రమోట్ చేశారు. బోండా ఉమ్మ, బుద్ధ వెంకన్న లాంటి నాయకులకు వ్యతిరేకము. చిన్ని రంగప్రవేశం చేశాక వ్యూహాత్మకంగా కేశినేని నాని వెనకాలన్న ఫాలోవర్స్ను గణనీయమైన సంఖ్యలో టీడీపీ లాయలిస్టుగా మార్చుకున్నారు. ఎందుకంటే కేశినేని వెళ్తాడు అని టీడీపీకి ముందే తెలుసు, టీడీపీ పంపిస్తుందని కేశినేని నాని కూడా ముందే తెలుసు. అందువల్ల ఇదేమి ఇప్పుడు ఆయన జగన్ కోవర్టు అని విమర్శిస్తున్నారు. సో రాజకీయాల్లో ఎవరి కోవర్ట్లు ఉండరు. నిన్నదాకా పార్టీలో ఉంటారు, రేపు మళ్ళీ పార్టీలు మారుతూనే ఉంటారు కదా. సో టీడీపీలో వచ్చేవాళ్ళు టీడీపీలో వస్తుంటారు, వైసీపీలో వచ్చేవాళ్ళు వైసీపీకి వస్తుంటారు. ఆ లెక్కలైతే రాజకీయాల్లో అందరూ కోవర్ట్లు అయిపోతారు, ఎవరు మిగులరు. నిన్నదాకా వాళ్ళే రేపు పొద్దున్న తిడుతుంటారు. అందువల్ల కేశినేని నాని వ్యవహారం ఇవాళ కొత్త కాదు. ఇప్పుడు తెలంగాణలో మనకు పోల్చగలిగితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికల తర్వాత 2 నెలలో 3 నెలలో కాంగ్రెస్లో ఉంటున్నాడు, కాంగ్రెస్ని విమర్శిస్తూ వచ్చాడు. చివరకు లాస్ట్కి ఆయన బీజేపీలో చేరాడు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేసాడు. అందువల్ల కేశినేని ఎపిసోడ్ కూడా దాదాపు 2-3 ఏళ్ళుగా నడుస్తున్న ఎపిసోడే. నాకు గుర్తు 2021 కార్పొరేషన్ ఎన్నికలతో మొదలైంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన తన కూతురును మేయర్ చేయాలని కేశినేని అనుకున్నారు. అప్పుడు ఇతర తెలుగుదేశం నేతలతో సహకారం రాలే. తనకు వ్యతిరేకంగా తన సోదరుడు చిన్నిని లోకేషే ప్రోత్సహిస్తున్నాడని కేశినేని నానికి అనుమానము. తెలుగుదేశం నాయకులు ముందు జాగ్రత్తగా కేశినేని ఎప్పుడో పోతాడు కనుక ఆయనను కట్ చేసే పని చాలా కాలంగా మొదలుపెట్టారు. అందువల్ల అక్కడ కులాలతోనో వ్యక్తిగత పేర్లతోనో కాదు. ఇప్పుడు ఏమి టీడీపీ కేశినేని నాని పోతే తెలుగుదేశంలో కమ్మలు లేకుండా లేరు కదా. ఆ మాటకు వస్తే అక్కడ పోటీ చేసిన పొట్లూరు వరప్రసాద్ పీవీపీ పోటీ చేశాడు. వైసీపీ కూడా క్యాండిడేట్లు గతంలో లేక కాదు కదా. అందువల్ల ఒక నాయకుడు కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకుడు పోతే డెఫినెట్గా ఆ పార్టీకి నష్టమే, చేరుతున్న పార్టీకి ఎంతో కొంత లాభమే కాదని అన్నారు. కానీ అది రాజకీయాల్లో సహజ పరిణామాలే కదా.